వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. గ్రహణాల గురించి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు, కొన్ని ప్రభావాలు అనేవి మనపై చూపుతూ ఉంటాయి. ఈ 2024లో రెండవ సూర్యగ్రహణం రాబోతోంది. దీనివల్ల సూతకాలంలో ఎటువంటి సమస్యలు ఉంటాయి, అసలు ఈ సూర్యగ్రహణం వల్ల భూమిపై ఎటువంటి నీడ ఏర్పడుతుంది, ఈ సూర్యగ్రహణం ఈసారి ఏ విధంగా ప్రభావం చూపించబోతోంది, ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి, ఏ పనులు చేయకూడదు అనేవి ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం. హిందూ మతంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సూర్యగ్రహణం అనేది ఒక ఖగోళ దృగ్విషయం. భూమి సూర్యుని మధ్య చంద్రుడు వెళుతున్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమిపై సూర్యకాంతి తగ్గుతుంది లేదా పూర్తిగా అదృశ్యమవుతుంది. ఈ దృగ్విషయాన్ని సూర్యగ్రహణం అంటారు. సాధారణంగా సూర్యగ్రహణం అమావాస్య రోజున ఏర్పడుతుంది. ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8, 2024 సంభవించింది. దీని ప్రభావం అమెరికా, దాని సమీప దేశాలలో కనిపించింది. భారతదేశంలో కనిపించలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం రెండవ చివరి సూర్యగ్రహణం గురించి ప్రజల మనస్సుల్లో అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఈ సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది, ఈసారి భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుందా లేదా వంటి అనేక విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 24లో ఏర్పడుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం రెండవ సూర్యగ్రహణం రింగ్ ఆఫ్ ఫైర్ గా ఏర్పడుతుంది. చంద్రుడు సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది. అయితే భూమి నుంచి సూర్యుడు దూరంగా ఉండడం వల్ల సూర్యుడి చుట్టూ ఒక వృత్తాకార వలయం ఏర్పడుతుంది. చంద్రుడు సూర్యుడి పూర్తిగా కవర్ చేసినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీని వలన సూర్యుని బయట భాగం ప్రకాశవంతమైన వృత్తాకార వలయంగా కనిపిస్తుంది. ఒకవేళ దీనిని భారతదేశంలో చూడలేకపోతే ప్రజలు ఆన్లైన్ లైవ్లో స్ట్రీమింగ్ ద్వారా దీనిని చూడవచ్చు. అయితే ఈ సంవత్సరము రెండవ సూర్యగ్రహణము అక్టోబర్ 2, 2024 సంభవిస్తుంది. ఈ రోజు హిందూ క్యాలెండర్లో అమావాస్య తిథి. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం రాత్రి 9:13 ప్రారంభమై ఆగస్టు 3న తెల్లవారుజామున 3:17 ముగుస్తుంది. ఈ కంకణాకార సూర్యగ్రహణం మొత్తం సుమారు 6:04 పాటు కొనసాగుతుంది. ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించలేదు. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం రెండవ సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. ఇలా జరగడానికి ప్రధాన కారణం భారత కాలమానం ప్రకారం రాత్రి సమయంలో గ్రహణం ఏర్పడటమే. ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించకపోతే అది ప్రపంచంలోని బ్రెజిల్, కుక్ దీవులు, చిలీ, పెరు, అర్జెంటీనా, మెక్సికో, అంటార్కిటికా, న్యూజిలాండ్, ఆర్కిటిక్, బ్యూనస్ ఎయిర్స్, బెకా ద్వీపం వంటి దేశాల్లో ఈ సంవత్సరం రెండవ సూర్యగ్రహణం కనిపిస్తుంది.